బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. మరొక వైపు సిఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశించారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశించారు. వరద ఎఫెక్ట్ ఏరియాల్లో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు బయటికి రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 24 గంటలు అలర్ట్ గా ఉంటూ సహాయక కార్యక్రమాల భాగం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జి పై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తాండాకు చెందిన తండ్రి, కూతుళ్లు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అదుపు తప్పి కారు నీటిలోకి వెళ్లిపోయింది. తమ కారు వాగులోకి పడిపోయిందని, మా మెడ వరకు నీరు వచ్చిందంటూ నోనావత్ మోతీలాల్ అలాగే నోనావత్ అశ్వినిలు ఫోన్లో బంధువులకు సమాచారం అందించారు. బంధువులు తిరిగి వారికి ఫోన్లు చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. సంఘటనా స్థలం వద్దకు వెళ్లి చూడగా కారు కూడా కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని స్థానిక అధికారులకు తెలపగా గాలింపు చర్యలు చేపట్టారు. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలపై రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు తదితరులతో ఫోన్లో రివ్యూ చేసి అప్రమత్తం చేశారు. మరొక వైపు సిఎస్, డీజీపీ, మున్సిపల్, విద్యుత్, పంచాయతీరాజ్, హైడ్రా, ఇరిగేషన్ అధికారులు 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక జిల్లాలో కలెక్టర్లు, ఎస్పీలు, రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు 24 గంటలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం ఆదేశాలు చేశారు. అధికారులు సెలవులు పెట్టొద్దని, సెలవులు పెట్టిన వారు వెంటనే రద్దు చేసుకుని తిరిగి పనుల్లో నిమగ్నం కావాలని రేవంత్ ఆదేశించారు. అత్యవసర విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎంఓ కార్యాలయానికి పంపాలని ఆదేశాలు జారీ చేశారు.
వరద ఎఫెక్ట్ ఏరియాలో తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు. అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి సూచించారు. ఇక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్థానికంగా ఉంటూ సహాయ కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. 24 గంటలు అలర్ట్ గా ఉంటూ సహాయ కార్యక్రమాల్లో భాగం కావాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇక భారీ వర్షాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ మండలం పురుషోత్తమాయగూడెం వద్ద బ్రిడ్జిపై నుండి వరద నీరు ప్రవహిస్తోంది. ఈ క్రమంలో వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. కారులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గేట్ కారేపల్లి గంగారం తండాకు చెందిన తండ్రి కూతురు హైదరాబాద్ విమానాశ్రయానికి వెళ్తున్నారు. పురుషోత్తమాయగూడెం ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అదుపు తప్పి కారు నీటిలోకి వెళ్లిపోయింది. తమ కారు వాగులోకి పడిపోయిందని, మా మెడ వరకు నీరు వచ్చిందంటూ బాణావత్ మోతీలాల్, బాణావత్ అశ్విన్లు ఫోన్లో బంధువులకు సమాచారం అందించారు. బంధువులు తిరిగి వారికి ఫోన్లు చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. సంఘటనా స్థలం వద్దకు వెళ్లి చూడగా కారు కూడా కనిపించకపోవడంతో ఇక బంధువులు, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విషయాన్ని స్థానిక అధికారులకు తెలపగా గాలింపు చర్యలు చేపట్టారు.